అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సినిమా, బెస్ట్ రొమాంటిక్ చిత్రం, ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి చిత్రం. ఆ చిత్రం పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి సినిమా తొలి ప్రేమ. తొలి ప్రేమ గురించి మనం విశ్లేషణ చేసుకుందాం. 1998లో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమా గురించి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం విశ్లేషించుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది, మాకు కోఆపరేషన్గా ఉంటుంది. ఇక సినిమా వివరాల్లోకి వెళ్ళిపోదామా మరి. ఇక కథ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ 1998లో విడుదలైన భారతీయ తెలుగు భాష రొమాంటిక్ డ్రామా చలనచిత్రం తొలి ప్రేమ. ఈ సినిమాకు ఏ కరుణాకరన్ రచన దర్శకత్వం కూడా చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి నటించారు. దేవా సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్కు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఆ రోజుల్లో తొలి ప్రేమ అంటే టాప్ లవ్ స్టోరీగా చిత్రంగా ప్రశంసలు అందుకుంది. అంతేకాక తెలుగులో ఉత్తమ జాతీయ చలనచిత్రంగా పురస్కారాన్ని పొందింది. అలాగే 30వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పనోరమా ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శించబడింది. ఈ చిత్రం తర్వాత తమిళంలో డబ్ చేయబడింది, హిందీలో కూడా రీమేక్ చేయబడింది. దీనికి వచ్చిన అవార్డులు పరిశీలిస్తే ఉత్తమ సహాయ నటి వాసుకి, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత దర్శకుడు కరుణాకరన్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ ఆడియోగ్రాఫర్గా మధుసూదన్, ఉత్తమ ఎడిటర్గా మార్తాండు కే అందుకున్నారు. అయితే చిత్రం మొత్తం 6 రాష్ట్ర నంది అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రం 21 సెంటర్లో 100 రోజులు ఆడిందనమాట. అలాగే 2 సెంటర్స్లో 200 రోజులు ఆడింది. వైభవంగా, నిజంగా సినిమా యొక్క ఫంక్షన్ చాలా వైభవంగా జరిగిందనమాట. ఇక కథలోకి వెళ్తే, ఒక మధ్యతరగతి యువకుడు బాలు జీవితానికి ఏ లక్ష్యమూ లేకుండా జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటాడు. ఒక ధనిక కుటుంబానికి చెందిన అను అనే అమ్మాయి హైదరాబాద్లో తన తాతగారి ఇంట్లో ఉంటుంది. ఆమెకు ఎక్కువ దయాగుణం ఉంటుందన్నమాట. అలాగే ఇతరులకు ఎవరైనా ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే వారిని అభినందించి వారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటుందన్నమాట. అను అందానికి ముగ్ధుడవుతాడు బాలు. ఆమెను ఒకసారి చూస్తాడు, కానీ తర్వాత చాలాసార్లు కలవడానికి ప్రయత్నించినా ఆమె కనిపించదు. అయితే తన చెల్లెలు ప్రియ ద్వారా అనును కలుస్తాడు. ఆమెపై ప్రేమ పెంచుకుంటాడు బాలు. అయితే ఒకసారి ఊటీ వెళ్తున్న అను కారు ప్రమాదానికి గురవుతుంది. అనును రక్షించి తాను లోయలో పడిపోతాడు బాలు. ఒక లారీ డ్రైవరు బాలుని తీసుకుని హాస్పిటల్లో చేరుస్తాడనమాట. తర్వాత కోలుకున్న తర్వాత కొంత అద్భుతమైనటువంటి డ్రామా నడుస్తుంది. చాలా మంచి సీన్లు ఉన్నాయి ఇందులో. మంచి ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. తర్వాత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళిపోతున్న అనుకు తన ప్రేమ విషయం చెప్పకూడదు అని అనుకుంటాడు. ఎయిర్పోర్ట్లో విమానం వైపుకి బయలుదేరిన అను ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తుకొని వచ్చి బాలుని హత్తుకుంటుందన్నమాట. అప్పుడు బాలు ఆమె తనను ప్రేమిస్తోందని తెలుస్తుంది. అయితే చదువు పూర్తి చేసుకుని నువ్వు విదేశాల నుంచి వచ్చిన తర్వాత మనం మళ్ళీ కలుద్దామని బాలు సాగనంపడంతో సినిమా కథ ముగుస్తుంది. ఈ సినిమా ఎందుకు హిట్ అయింది అంటే, నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన అద్వితీయంగా ఉందన్నమాట. అమోఘం అని చెప్పవచ్చు.
అనువుకి తన మనసులోని మాట చెప్పడానికి అతను పడ్డ మానసిక క్షోభను బయటకు తెలియనీయకుండా ఊహకు అందకున్న నటన ప్రదర్శించాడు. అద్భుతమైన నటన ఇందులో ప్రదర్శించాడు. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అయితే కొన్ని సీన్లో జులాయిగా తిరుగుతున్నటువంటి ఈ ఈ అబ్బాయి అంటే ఈ బాలు అనే అబ్బాయి ఇంత అద్భుతమైన నటన ఎలా చూపించగలిగాడు అంటే పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైన నటన. నిజంగా ఆ మనిషి యొక్క మానసిక క్షోభ, ఆమెను ప్రేమిస్తున్నాడు తను, వన్ సైడ్గానే ఆమె ఉంటుంది, ఆమెకి తెలియదు అనమాట. అయితే ఈ డైరెక్టర్ గారు కరుణాకరణ్ గారు ఈ సినిమా ప్రతి ఫ్రేమ్లోను కూడా చాలా అద్భుతంగా తీశారనమాట సినిమాని. ఏ ఫ్రేమ్ చూసినా చాలా అంటే మనసుకు హత్తుకునేలా చాలా సీన్లు ఉన్నాయి ఇందులో. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప సినిమా ఇది. చాలా అద్భుతమైనటువంటి లవ్ రొమాంటిక్ చిత్రం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. దయచేసి నా రిక్వెస్ట్, అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో నేను చేసి మీకు అందించగలను. అలాగే తొలి ప్రేమ చిత్రం గురించి ఎంత చెప్పాలన్నా ఇంకా మిగిలిపోతుంది. అంత అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఆ రోజుల్లో ఈ సినిమా వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ స్టార్డమ్ అమాంతంగా పెరిగిపోయిందనమాట. నిజంగా పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా కొన్ని సినిమాలు ఉన్నాయి, ఇది అద్భుతమైన సినిమా. నమస్తే, సెలవు.